ఏం బాబాయ్ ఏం పేరు నీ పేరు? నా పేరు బాలన్న. 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 ఓకే, నేను పంపిస్తే ఇందులో వస్తుంది, యూట్యూబ్ ఉంది ఇందులో, నేను చూపిస్తా. బాలన్న ఇది ఇదే ఏరియానా? అయ్యింది. ఓకే, ఏంటి మరి ఇప్పుడు మరి ఉప ఎన్నికలు వస్తున్నాయి, మరి మీ ఎమ్మెల్యే చనిపోయాడు. మేము మునుపు కాంగ్రెస్ వేసినాము, మళ్ళీ కాంగ్రెస్ వేయాలనుకుంటున్నాం. ఎందుకు మరి ఇప్పుడు ఎమ్మెల్యే చనిపోయాడు కదా, వాళ్ళ ఆవిడకి ఇస్తున్నారు టికెట్, మరి ఎట్లా వర్కౌట్ అవ్వదా? ఇప్పుడు అటు కదండి, వాన వచ్చినప్పుడు మాకేమి సాయం చేయాలి. ఎవరు? గోపినాథ్. గోపినాథ్ సాయం చేయలే. మాకు పింఛన్ పెట్టుకొని 10 ఏళ్ళు ఆయన 3 సార్లు గెలుచుకున్నాడు. 3 సార్లు గెలిచాడు. 3 సార్లు గెలుచుకున్నాడు. అప్పుడు నా ఇంట్లో అప్పుడు ఇటు ఉంది. ఏం పెద్ద టీడీపీకి వేయాలి మన ఓటు అంటే నేనే వాడు అన్నాడు. అంటే సార్ నువ్వు గట్టి ప్రయత్నం చేయి, నువ్వు గట్టి గెలుస్తావు అని చెప్పిన. మంచిదే సెకండ్ తీసుకున్నాడు. మళ్ళీ రెండోసారి దాంట్లో ఇవా మళ్ళీ వచ్చినాడు, వీడు మీటింగ్ చెప్తున్నాడు. ఏం సార్ టీడీపీ మంచి బాగుంది, మంచిగా బాగుంది, వాయన బతకలేక నువ్వు బతకలేక పోయాడు, దాంట్లో మీ ఇద్దరు మార్చుకోవాలి బాగుంది. ఏం సార్ మళ్ళీ పింఛన్ మాట ఏమనిపోతుంది అంటే నీకు రాపిస్తా ఫోన్ నెంబర్ అంటే అన్నాడు. ఇంకా ఇదివే లాస్ట్ ఇంకా దాంట్లో మంచివే. మరి ఇప్పుడు వాళ్ళ ఆవిడకి ఇస్తున్నారు, మరి చనిపోయాడు కదా, సానుభూతి ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఏమైనా అవకాశం ఉంటుంది అంటవా? గెలిచే అవకాశం ఉంటుంది అంటవా? అది చెప్పలేం మనం. నువ్వేమనుకుంటున్నావు? ఎవరు? నువ్వు. నేను నా మాట చెప్తాను, మంది మాట చెప్తాను, నా మాట కాంగ్రెస్ అంటున్నాను. కాంగ్రెస్ మరి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ గట్టిగా? అంటే 3 పార్టీలు కదా, బీజేపీ రాదు, వచ్చే 2 గట్టిగా వరుసుకునేది. ఇద్దరు వయసు ఈయన కాంగ్రెస్ ఒకటి, కేసీఆర్ ఒకటి. సో మరి సెంటిమెంట్ అయితే వర్కౌట్ అవుతుంటావా? ఎట్లంటే కాంగ్రెస్ పడితే మన నమ్మకం, ఓట్లు నమ్మకం మీకు అంతే. ఎట్లంటే ప్రభుత్వం వాళ్ళది, దానికి పోలీసు వాళ్ళు కూడా ఏందుకు గలీబ్ చేస్తున్నాడు బయటకు అంటారు. మరి నీకు తెలియదు ఏముంది, అదే అధికార పార్టీ కాబట్టి కంపల్సరీ అట్లా.